ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. చాలా అద్భుతమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి వెల్లడి చేస్తూ ఉన్నాడు. వినటం మట్టికి వినటం కాదు, కానీ దాన్ని గ్రహించి ఆచరించినప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రతి మనిషి సమస్యలతో దుఃఖంలో గడుపుతూ ఉన్నాడు. సమస్యను బట్టి దుఃఖిస్తూ ఉన్నాడు. గమనించాలి, సమస్యను బట్టి దుఃఖిస్తున్నాడు. ఈరోజు సత్యం మీరు నేర్చుకుంటే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, అనుభవిస్తారు మీరు. చూద్దాం ఎలా అని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నాడు? ఆనందించండి. హల్లెలూయా. ఫిలిప్పీ 4:4 కూడా ఆయన ఒక అద్భుతమైన మాటను సెలవిస్తూ ఉన్నాడు. ఏంటంటే అక్కడ ఎల్లప్పుడూ నువ్వు ప్రభువునందు ఆనందించి మరలా చెప్తును ఆనందించండి అంటూ ఉన్నాడు. అంటే విశ్వాసులు ఆనందించడం తమ పరిస్థితులను బట్టి, తమ విజయాలను బట్టి కాదు, కానీ ఆనందించమంటారు. ఎలాగ ఆనందిస్తాం చెప్పండి? ఎన్నో మ్యాచెస్ వస్తున్నాయి, కానీ సెట్ కావట్లేదు. అందరూ అదోలా అనుకుంటున్నారు. ఊరంతా ఏమనుకుంటున్నారు? నాకంటే చిన్న వాళ్ళకి పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టారు, ఎలాగ ఆనందించాలి నేను? నాతోటి పెట్టిన బిజినెస్లన్నీ డెవలప్ అయిపోయి నాది ఇలాగే ఉన్నది. నాతో చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి, నేను ఎలాగ ఉన్నాను, ఎలాగ ఆనందిస్తాను? అదే ఇక్కడ చెప్తున్నాడు. నీ ఉద్యోగాన్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ సిచ్యువేషన్ బట్టి నువ్వు ఆనందించలేవు ఎప్పటికీ కూడా. ఒకవేళ ఆనందించినా ఈరోజు నీకు వచ్చిన ఉద్యోగం రేపు నీకు భారంగా అనిపిస్తుంది. ఈరోజు నీకు పుట్టిన పిల్లలు రేపు నీకు భారంగా అనిపిస్తారు. ఈరోజు నీకు చేసుకున్న భర్త రేపు నీకు భారంగా అనిపిస్తాడు. కాబట్టి ఆనందం ఎండమావులాగా దగ్గరికి వెళ్ళేసరికి మాయమైపోతుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను ప్రియులారా. మరి దేన్ని బట్టి ఆనందించాలి? ఎందుకంటే నాకు వచ్చే ఫోన్లు బట్టి, బ్రదర్ వివాహం అవ్వట్లేదు. ఎస్, ప్రార్థన చేస్తాం, వివాహం జరుగుతుంది. జరిగిన కొన్ని రోజులకి మళ్ళీ ఫోన్, బ్రదర్ వివాహం అమ్మకు ఉందే బాగుంది. 4 మాట్లాడేవారు, కానీ అది అక్కడే వదిలేసేవాడు. కానీ ఇది ఇంట్లో బయటకు తెలియని టార్చరు, చాలా భయంకరమైన సమస్యలు అనుభవిస్తున్నాం. పెళ్ళై చాలా కాలం మీద పిల్లలు పుట్టలేదని ప్రేయర్ చేయమంటారు. పిల్లలు పుట్టకుండి వాళ్ళకి ఏదో సమస్య వస్తే అంతే, జీవితం గందరగోళం. ఉద్యోగం రాలేదని బాధపడతారు. ఉద్యోగం వచ్చిన తర్వాత బ్రదర్ అసలు రెస్ట్లెస్ అయిపోతుంది, స్ట్రెస్ అయిపోతుంది. చూసారా? ఏది లేదు అని నువ్వు బాధపడుతున్నావు, అది వచ్చిన తర్వాత మరీ ఇంకా బాధపడుతున్నావు చాలామంది ఉన్నారు. మరి ఏం చేయాలి? పొందుకోకూడదా? పొందుకోవాలి. ఎలాగంట ఇక్కడ చూద్దాం మనం. నీ పరిస్థితిని బట్టి కానీ, నీ యొక్క విజయాన్ని బట్టి కాదు, నీ ఆస్తుపత్తిని బట్టి కాదు, లోక సంబంధమైన ఆశల గురించి కాదు, ప్రభులో ఆనందించాలి. ప్రభుని బట్టి ఆనందించాలి. ఎందుకంటే ప్రభుని బట్టి ఆనందించామనుకో, నిన్న ఆనందిస్తాం, ఈరోజు ఆనందిస్తాం, రేపు ఆనందిస్తాం, ఎప్పుడు ఆనందిస్తాం? ప్రభు మారడు, పరిస్థితులు మారతాయి. అందుకనే 37వ కీర్తన 4వ వచనం వెరీ పవర్ఫుల్ వర్డ్. యెహోవాను బట్టి సంతోషించు, నీ హృదయ వాంఛలు తీరిపోతాయంట. చూసారా? అందుకని సమస్యను బట్టి చింతించు, నీ సమస్య పెరిగిపోతుంది, తీరదు. సమస్యను బట్టి చింతించేవాళ్ళు, బ్రదర్ నాకు పెళ్ళి అవ్వట్లేదు. ఈ లోపల నీకేమవుతుంది? అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి నీ ఆరోగ్యం క్షీణించి 20లో 60 కనిపిస్తావు. చూసావా? ఏమైంది? సమస్య పెరిగిపోయింది. చక్కగా ఉండవలసిన నీవు సమస్యలతో నిండిపోయి వయసుకు మించి కనపడేసరికి ఏమవుతుంది? అప్పుడు ఇంకా పెళ్ళి ఇంకా డిలే అవుతుంది, ఇంకా కష్టమైపోతుంది. కానీ నువ్వు దేవుని బట్టి సంతోషిస్తున్నావు అనుకో, 30 కాదు 40 వచ్చినా కూడా 20 కనిపిస్తాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సంతోష హృదయం ముఖానికి తేటనిస్తుంది. మనోదుఖం వల్ల ఆత్మ నలిగిపోతుంది. కాబట్టి దుఃఖించి బాధపడి చేసింది ఏమన్నా ఉన్న ఆరోగ్యం కోల్పోతావు, జరగవలసింది ఇంకా లేట్ అవుతుంది. బ్రదర్ ఎవరైనా చెప్పలేదు మాకు, ఎందుకంటే రోధించు, కన్నీళ్ళు కార్చు, దేవునితో గోజాడు. దేవునితో గోజాడటం ఏంటి? దేవుడు ఇవ్వలేదు నీకు, ఇచ్చేసాడు. ఇచ్చేసిన దాని గురించి నువ్వు గోజాడటం ఏంటి? అనుభవించడం నేర్చుకో. దాన్ని ఎలా తీసుకోవాలో, దాన్ని ఎలాగా మరి అనుభవించాలో నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంటే దేవుని బట్టి ఆనందించి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ మ్యాచ్ వచ్చింది, సెట్ అవ్వలేదా? ఎస్ఏ నాకు ఎంతగానో బెస్ట్ ఇస్తావు నువ్వు. నేను అలా చేశాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను ధైర్యంగాను. నా జీవితంలో దేవుడు చేశాడు కాబట్టి నేను ధైర్యంగా నా జీవితాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. నేనేదో 4 మాటలు 4 వచనాలు చూపించి వాక్యం చెప్పి పక్క వెళ్ళిపోవట్లేదు ప్రియులరా. ప్రతిదీ నా జీవితంలో అనుభవించి యెహోవా ఉత్తముడైన రుచి చూసి తెలుసుకుని నేను చెప్తున్నాను. హల్లెలూయా. అందుకే చాలామందికి కొంచెం బాధగా, ఇబ్బందిగా ఉండొచ్చు. ఏదేమైనా కానీ దేవుని వాక్యం సత్యం, నిత్యం. ఆమేన్. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వైపు చూస్తూ ఆయన మీద దృష్టి పెంచుతారో వాళ్ళు ఆగక సాగిపోతారు, నూతన బలం పొందుకుంటారు. వాళ్ళని ఎవరు నిరుత్సాహపరచలేరు, ఎవరు డిసప్పాయింట్మెంట్ చేయలేరు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా జీవితంలో నేను నా టార్గెట్, నా గురి, నా యేసయ్యని పెట్టుకున్నాను కాబట్టి ఎల్లప్పుడూ సంతోషిస్తాను. ఎప్పుడన్నా విచారంగా వచ్చి వాక్యం చెప్పాను నేను? ఎప్పుడన్నా బాధతో నా యొక్క బాధను వివరించానా? నెవర్. ఎందుకంటే ఈ బాధ ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈ గాయం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది కదా. నాకు ఎన్నో గాయాలు అవ్వాలి, చిన్నప్పుడు ఎన్నోసార్లు పడ్డాం, ఆపరేషన్ జరిగి ఏదో జరిగి ఆ గాయాలన్నీ కూడా
మాంచబడిపోయాయి, ఆ గాయాలన్నీ కూడా కట్టివేయబడ్డాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈ సత్యం నువ్వు తెలుసుకున్న రోజున అద్భుతమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. ఆనందించండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, మరి ఈ సంగతులే ఆనందించాలనేటువంటి ఈ హెచ్చరికనే మళ్ళీ ఇస్తున్నానని చెప్పి పౌలు గారి యొక్క భావం కావచ్చును. మళ్ళీ చెప్తున్నాను, ఆనందించాను. మళ్ళీ చెప్తున్నాను. నేను కూడా ప్రతి మెసేజ్కి ముందు అందరిని ఎంకరేజ్ చేస్తాను అనమాట. నా మాటలు ఎవరైతే వింటున్నారో, ఈ యొక్క లైవ్ ద్వారా అవ్వచ్చు, మా సంఘంలో అవ్వచ్చు, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వాళ్ళందరూ నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉండండి. సమస్యలను సమాధి చేయండి, సమస్యలు పక్కన పెట్టండి. సమస్యను ఎప్పుడు సమస్య చేస్తావు? చచ్చిపోతే సమస్య చేస్తావు, చనిపోయాక సమస్య చేస్తావు. అంటే నీ సమస్య నువ్వు చంపట్లేదు, నువ్వు సమాధి చేయట్లేదు. అంటే ఏంటి? నువ్వు సమస్యను చంపట్లేదు. సమస్యను ఎప్పుడైతే చంపుతావో అప్పుడు అది సమాధి అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు సమస్యను చంపిన రోజున మాత్రమే సమాధి చేయగలుగుతావు. నువ్వు సమస్యను సమాధి చేయట్లేదంటే నువ్వు సమస్యను బ్రతకనిస్తున్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ దుర్మార్గుల గురించి ఇవ్వబోతున్నటువంటి హెచ్చరిక గురించి కూడా రాస్తా ఉన్నాడు ఆయన. ఎవరు? పౌలు గారు. మరి మన గురించేనా? మరి చూడండి, మెట్టుకు నా సహోదరుల ప్రభువును ఆనందించండి, అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు, ఇది మీకు క్షేమకరము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్షేమం చూసారా? ఆనందంగా ఉండటం క్షేమం, సంతోషంగా ఉండటం క్షేమం. ఏంటి ఫేస్ కలకల్లాడిపోతుంది, ఏంటి ముఖం వెలిగిపోతుంది, ఏంటి విశేషం అంటే ఏంటి? సంతోషంగా ఉంటే క్షేమంగా ఉన్నామని అర్థం, ఏదో విశేషం ఉందని అర్థం, ఏదో మంచి ఉందని అర్థం. హల్లెలూయా. నువ్వు బాధలో ఉంటే ఏంటి సమస్య? ముఖం అలా ఉంది, విచారంగా ఉన్నావేంటి, ఏమైంది ఏంటి అంటారు అందరూ కూడా. చూసారా? ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంట. నీ మనసులో ఏముందో నీ ముఖంలో కనిపిస్తుంది. కాబట్టి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ మనసులో ఏముంది, నీ మనసులో ఏముంది, ఏం మాట్లాడుతున్నావు, ఏం ఆలోచన చేస్తున్నావు. నీ మనసులో ప్రభు ఉండడానికో ఆనందం పెళ్ళుబుకుతూ ఉంటుంది అనమాట. ఆనందించగలుగుతూ ఉంటుంటావు. హల్లెలూయా. ఆనందించగలుగుతూ ఉంటుంటావు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆనందించగలుగుతావు. నీ ముఖములో నీకు ఆనందం కనపడాలంటే నీ హృదయంలో యేసయ్య ఉండాలి. గాడ్ ఇస్ లవ్. దేవుడు ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. ఎంత అద్భుతంగా రాయించాడు చూసాడు ఆయన. 2వ వచనం కూడా చూద్దాం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇతర సంఘాలకు ఎవరి గురించి రాశాడో అలాంటి మనుషుల గురించే ఇక్కడ కూడా రాస్తున్నాడు పౌలు గారు అనమాట. మనుషులు నిజమే, చాలామంది ఇటువంటి మనుషులు ఉంటారు. కుక్కలు అంటే యూదులు కుక్కల్ని అశుద్ధ జంతువుగా ఇచ్చారనమాట. యూదులు కుక్కల్ని అశుద్ధం, అపరిశుద్ధం, పనికిరానటువంటివి అటువంటి జంతువులుగా ఇచ్చారు కుక్కల్ని. మరి ఇతర ప్రజల్ని కుక్కలంటూ ఉండేటువంటి వారు క్రీస్తును తిరస్కరించి క్రైస్తవులకు కలవరం కలిగించు చూచేటువంటి వారే నిజంగా అశుద్ధ ప్రాణులని పౌలు గారు అంటున్నాడు అనమాట. కుక్కల గురించి జాగ్రత్తగా ఉండాలని ఎవరు చెప్తున్నారంటే, కుక్కలంటే ఎవరంటే ఎవరైతే క్రైస్తవుని హింసిస్తారో, ఎవరైతే క్రైస్తవులకి కలవరం కలిగిస్తారో, అలా కలవరం కలిగించాలని హింసించాలని చూసేటువంటి వారే కుక్కలు అని ఇక్కడ యూదులు అశుద్ధమైన దాన్ని కుక్కలుగా చూస్తారు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు బిడ్డల్ని కలవరానికి గురి చేస్తారో వాళ్ళే కుక్కలు అంటున్నాడు అన్నమాట. ప్రియులారా గమనించాలి. ఇక్కడ మరి దుష్టులైనటువంటి అంటే క్రీస్తు సువార్తను చెరిపి క్రైస్తవులైన సత్యం నుంచి తిప్పివేయడానికి ప్రయత్నించడం అన్నిటికన్నా దుర్మార్గం అన్నమాట. ఇదే జరుగుతుంది ఇప్పుడు లోకమంతా కూడాను, ఇదే జరుగుతుంది అంతా కూడాను. కాబట్టి నువ్వేదో ఆర్డినరీగా ఏదో చర్చికి వచ్చి ఒక దేవుడిని నమ్మేసిన వ్యక్తిగా నువ్వు ఉంటే ఎప్పటికీ కూడా దాని ఫలితం నువ్వు పొందుకోలేవు. స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, మామూలు ఇల్లు ఉంటాయి, తుఫాను గాలి వచ్చినప్పుడు ఎగిరిపోతాయి. అది స్ట్రాంగ్ హౌస్ అనుకో నిలబడుతుంది. నీ గృహం నిలబడాలి, నీ జీవితం నిలబడాలంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంట? స్ట్రాంగ్గా ఉండాలి. అయితే ఇక్కడ చూడండి,
కుక్కల విషయం జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పని వారి విషయం జాగ్రత్తగా ఉండండి, ఈ చేదనను ఆచరించి వారి విషయమై జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జాగ్రత్త, జాగ్రత్త. అయ్యో, మనం ఎన్ని జాగ్రత్తలు చెప్తామో. మెట్లు దిగేటప్పుడు జాగ్రత్త, కారు ఎక్కేటప్పుడు జాగ్రత్త, ట్రైన్ ఎక్కేటప్పుడు జాగ్రత్త, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, ప్రతిదీ జాగ్రత్తే. కానీ దేవుని విషయంలో జాగ్రత్త ఉండదు మనకి. దేవుని సంధిలో జాగ్రత్త ఉండదు మనకి. దేవుని పట్ల జాగ్రత్త ఉండదు మనకి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులరా, ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తులు అయిందండి. థ్యాంక్ యూ జీసస్. ఛేదన అంటే దేవుడు తన ప్రజలకు విధించినటువంటి సున్నతి సంస్కారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. దేవుడు తన ప్రజలకు ఒక సున్నతి, ఒక సిస్టమ్, ఒక పద్ధతిని పెట్టాడు. దాన్ని ఛేదించేటువంటి వారు, అనుసరించినటువంటి వారు, ఈ ఛేదనను అనుసరించి వారి విషయం జాగ్రత్తగా ఉండండి. ఆ పద్ధతి అన్నమాట. ఏ ప్రార్థన అంతే, మోకరించాలంతే, మోకరించకపోతే ప్రార్థన కాదు చాలామంది దృష్టిలో. ప్రియులరా, గమనించాలి, నీ మనసు ముఖ్యం, నీవు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నావు. చాలామంది అడుగుతారన్నమాట, బ్రదర్ మేము ఎలా ప్రార్థించాలి, ఆ థ్యాంక్ యూస్ ఎన్నిసార్లు రాయాలి, ఎలా రాయాలి, రాసిన పేపర్ ఎక్కడ పెట్టాలి, తల కింద పెట్టుకోవాలా, లేకపోతే దాన్ని ఎక్కడైనా పడేయచ్చా, దాచిపెట్టుకోవాలా, ఇట్లాగా ఇంత ఆచారాన్ని ఏమి దేవుడు పట్టించుకోడు. ప్రియులరా, నువ్వు థ్యాంక్ యూస్ అని రాస్తున్నాడే నీ మనసుతోటి దాన్ని ఎలా రాస్తున్నావు, నీ మనసును దాని మీద ఎలా ప్రభావితం చేస్తున్నావు, ఇది చాలా ఇంపార్టెంట్. దేవునికి నీ మనసు చాలా ప్రాముఖ్యమైనటువంటిది, అంతే. హల్లెలూయా. దేవునికి నీ మనసు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వింటున్నారా? నీ మనసు ముఖ్యం దేవునికి. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్. అన్నిటికంటే నీ మనసు ముఖ్యం. అందుకే మనస్సు మారి నూతన మగుట వల్ల అంటున్నాడు దేవుడు. ఈరోజు చాలా మందికి చాలా సమస్యలు, ఇబ్బందులు, బంధకాలు, అన్ని ప్రయత్నం చేస్తాం, అన్ని చోట్లకి వెళ్ళాం, తగ్గలేదు. ఎందుకంటే సత్యం తెలియలేదు నీకు. సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఎప్పుడైతే సత్యాన్ని స్వీకరిస్తావో, ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటావో, సత్యాన్ని అనుసరిస్తావో, సత్యములు, సత్యం అంటే యేసుప్రభువారే. మళ్ళీ హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలా అద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా. 3వ వచనం, ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయించబడుచున్నటువంటి మనమే సున్నతి ఆచరించు వారము. హల్లెలూయా. అది సున్నతి ఆచరించడం అంటే పూర్వకాలం ఒక సిస్టమ్ ఉండేది, ఒక పద్ధతి ఉండేది. కానీ సున్నతి ఆచరించే వాళ్ళంటే ఏంటి అర్థం చెప్తున్నాడు ఇక్కడ. శరీరం ఆస్పదంగా చేసుకోవద్దు, దేవుని యొక్క ఆత్మలను ఆరాధించుచు. అది ఆత్మతో ఆరాధించాలి. నువ్వు మంచిగా చేతులు ఎత్తి అలా కళ్ళు మూసుకున్నావు, అందరూ అబ్బో అద్భుతమైన ఆరాధన చేస్తున్నావు అనుకుని ఉండొచ్చు. కానీ నీ మనసులో ఎక్కడ ఆలోచన చేస్తున్నావు, ఇది చేస్తుండే. నువ్వు చేతులు ఎత్తలేకపోయావు, నిలబడలేకపోయావు, నీకు నా బలహీనతను బట్టి నువ్వు ఎక్కడో కూర్చున్నావు. కానీ నువ్వు దేవుని మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తూ ఉన్నావు, దేవుని మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తూ ఉన్నావు. నీ మనసును చూస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసా, నీ మనసును చూస్తున్నాడు దేవుడు. కాబట్టి మనమే అంటే యూదులు, ఇతరులు అని తేడా లేకుండా యేసుక్రీస్తు విశ్వాసులు అని చెప్పి పౌలు గారి యొక్క భావం. చాలామందికి ఏళ్లే పరిస్థితులు, ఈ సంఘం ఎత్తబడుతుంది, ఇట్లాంటి మాటలు ఉంటే అలాంటివి ఏముండదు. నువ్వే సంఘానికి చెందిన వ్యక్తివైనా, ఏ ఊరికి చెందిన వ్యక్తివైనా, ఏ భాషకు చెందిన వ్యక్తివైనా సరే, ఖచ్చితంగా ఆత్మ వలన ఆరాధించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించినట్లయితే, దేవునికి నీ మనసు కనెక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా ఎత్తపడతాం అని చెప్పి పౌలు గారి భావం అన్నమాట. వారు సున్నతి పొందకపోయినా సరే నిజమైన సున్నతి గలవారు వారే. అంటే సున్నతి అనేటువంటి పాత సంస్కారం దేన్ని సూచిస్తుందో ఆ వాస్తవమైన లక్షణం వారి అంతరంగంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరం మీద నమ్మకం ఏమి లేకుండా, ఈ శరీరం మీద నమ్మకం పెట్టుకోవద్దు, శరీరం శాశ్వతమైనటువంటిది కాదు అని చెప్తూ, శరీరానికి జరుపుకునేటువంటి సంస్కారాలు, మానవ యోగ్యత, మంచి పనులు మొదలైనటువంటి మనుషులు దేవునికి అంగీకారమయ్యేలా చేసి పాప విముక్తిని, రక్షణను సంపాదించి పెడతాయని చెప్పి అబద్ధ బోధకులు నేర్పించారు. నువ్వు శరీరంతో ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటే పాపం చేయమని కాదు అర్థం, శరీరాన్ని అపవిత్రపరచమని కాదు అర్థం. ఈ శరీరంతో చేసినటువంటి క్రియలు బట్టి నీకు రక్షణ, పరలోకం ప్రాప్తిస్తుందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటుంటారు. అది కాదు.
పౌలు గారు చెప్తున్నాడు. దీన్ని పౌలు గారు పూర్తిగా త్రోసిపుచ్చేశాడు. మానవ స్వభావం ఎలాంటిదో అతనికి తెలుసు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవులు క్రీస్తులోనే తమ నమ్మకం పెట్టుకుంటారు. తమలో కానీ తాము చేయగలిగిన వాటిల్లో కానీ ఇతరులు తమకు చేయగలిగిన వాటిల్లో కానీ నమ్మకం పెట్టుకోరు. గమనించాలి, నీ మీద నీకు నమ్మకం కాదు, ఇతరులు నీకు చేస్తారన్న దాని మీద నమ్మకం కాదు. పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, అందరం కలిసి దేవుని మీద నమ్మాలి. నా జీవితంలో చాలా అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు. నేను చెప్పగలుగుతాను ఖచ్చితంగా. ప్రియులు గమనించాలి, విశ్వాసంతో పలికింది ఖచ్చితంగా, నో డౌట్, ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఒక సమయంలో మరి పరిచర్యలో మరి మీటింగ్ వస్తున్నప్పుడు నా భార్య పిల్లలు అందరం కలిసి బైక్ మీద వస్తున్నాం. చాలా ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అవసరం అది. నేను విశ్వాసంతో పలికాను. నాకు తెలియదు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగొస్తుందని, నాకు అనవసరం. కానీ నేను పలికాను. ఎప్పుడైతే పలికానో, విశ్వాసంతో పలికాను, వెంటనే కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. సింగిల్ రూపీ ఖర్చు పెట్టకుండా కారు ఇంటి దగ్గరకు వచ్చింది. అంటే నీ శక్తిని బట్టి నువ్వు కాదు, లేకపోతే ఎవరో నీకు చేస్తారని నువ్వు కాదు. ఏంటి, దేవుని బట్టి, దేవుని విశ్వాసాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే పలుకుతావో అది అద్భుతం పొందుకుంటావు. ఇదే తెలియట్లేదు చాలామందికి. బ్రదర్, మేము పలుకుతున్నాం, ఎందుకు జరగట్లేదు? మేము చేస్తున్నాం, మరి ఎందుకు జరగట్లేదు? ఎన్నిసార్లు పలుకుతున్నాం, ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తున్నాం, ఎన్నిసార్లు చేస్తున్నాం, ఎందుకని మాకు కార్యాలు జరగట్లేదు? మీలో చాలామంది ప్రశ్న ఖచ్చితంగా వేస్తూ ఉంటుంటారు, నాకు తెలుసు. ఎందుకు బ్రదర్ మాకు జరగట్లేదు, మరి ఎందుకని మేము పొందుకోవట్లేదు కదా? ఎందుకని మీకు జరగట్లేదంటే ఖచ్చితంగా మన యొక్క ఫెయిత్ ఎలా ఉంటుందంటే, నేను ఇలా చేస్తాను కాబట్టి అది జరిగిపోతుంది. అలాగా నీ మీద నీవు మనసును కేంద్రీకరించి పలుకుతావు. అంటే నిన్ను కేంద్రంగా పెట్టుకున్నావు అక్కడ, దేవుని కాదు. లేదు అంటే ఏం చేస్తావంటే, నీకు ఎవరో హెల్ప్ చేస్తానన్నారు, నీకు ఏదో చేస్తానన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేస్తారన్న ఉద్దేశంతో థ్యాంక్ యూ జీసస్ చేస్తారని చెప్తుంటుంటాం. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తున్నాడు అనమాట. పౌలు గారు ఒక అద్భుతమైన సందేశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంటే, నిజ క్రైస్తవులు క్రీస్తులోనే తమ నమ్మకం పెట్టుకుంటారంట. హల్లెలూయా. నిజమైన క్రైస్తవులు క్రీస్తులో. అందుకే పౌలు గారు అంటాడు కదా, నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తం చేయగలుగుతాను, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎవరి ద్వారా అంటే, మనల్ని బలపరిచే క్రీస్తు ద్వారా మనం సమస్తం చేయగలుగుతాం. క్రీస్తు నీతో ఉంటే ప్రపంచమే నీతో ఉన్నట్టు కదా. ఆకాశం జాన్తో కూల్చిన నీతో ఉంటే నీకు భూమిలో ఏమి లోటు ఉంటుంది అసలేని? ఏదైనా ఎంత ఈజీగా పొందుకోగలుగుతావు? ఆకాశాన్ని జాన్తో కూల్చిన యేసయ్య నా తండ్రి నాతో ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు, నాలో ఉన్నాడు. అబ్బా, చూసారా, ఆకాశాన్ని జాన్తో కూల్చిన వ్యక్తి నీలో ఉన్నాడంటే నిన్ను ఎంత గొప్పగా చేస్తాడు దేవుడు. నువ్వు ఎంత ఉత్తమైన వ్యక్తివి, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివి, ఇది తెలుసుకోవాలి. యేసయ్యని కలిగి ఉన్నావు. క్రైస్తవుడు ప్లస్ అంటే, క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు ప్లస్ అతడు. క్రైస్తవుడు, నువ్వు క్రీస్తుతో కలిసిపోయావు. అంతవరకు నువ్వు ఆర్డినరీ అతడువే, అంతే, ఆర్డినరీ పర్సన్వే. కానీ ఎప్పుడైతే క్రైస్తవుడిగా మార్చబడ్డావో, క్రీస్తు ప్లస్ అతడు, క్రైస్తవుడు, క్రీస్తుతో కలిసిపోయావు, ప్లస్ యాడ్ అయిపోయావు. కాబట్టి నీలో సర్వం ఉంది, నీలో సృష్టి ఉంది, నీలో క్రీస్తు ఉన్నాడు, నీలో శాంతి ఉంది, నీలో సమాధానం ఉంది, నీలో అభివృద్ధి ఉంది, నీలో ఐశ్వర్యం ఉంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ సమస్తము నీలోనే ఉన్నది. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు ఇంకా వెతుక్కుంటూ ఉన్నావు, ఎక్కడో ఉంది, ఎక్కడి నుంచో వస్తుంది, నాలో లేదు అని నువ్వేం చేస్తున్నావు అంటే వెతుక్కుంటూ ఉన్నావు. నో, క్రైస్ట్ ఇన్ యు, యేసు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు, నిన్ను విడిపిస్తున్నాడు, నిన్ను గొప్ప చేస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉందండి వాక్యం. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నట్టు మాటను చాలా జాగ్రత్తగా ఉందాం. ఆనందించండి, హల్లెలూయా. చూసారా, 37వ కీర్తన 4వ వచనం కూడా, యెహోవాను బట్టి సంతోషించు, నీ హృదయవాంఛలన్నీ తీరిపోతాయి. సంతోషించే సమస్యలు తీరిపోతాం ఏంటండి, ఎంత అద్భుతం. ఏం చేయలేదు, మీరు దేవుని వైపు చూస్తూ నవ్వుతూ కూర్చోండి, ఆనందిస్తూ కూర్చోండి, మీ సమస్యలు తీరిపోతాయి, మీ రోగాలు పోతాయి, మీ అప్పుల నుంచి బయటపడతారు, మీ బంధకాల నుంచి విడుదల పొందుకుంటారు, మీకున్న ప్రతి సమస్య నుంచి మరి విడుదల పొందుకుంటారు. ఎంత ఈజీది లేదు బ్రదర్. మాకున్న సమస్యలు బట్టి మేము ఎంత దుఃఖిస్తున్నామో తెలుసా?
నా జీవితంలో ఎప్పుడు నేను ఏడవని రోజు లేదు. వావ్, గొప్ప అనుకుంటున్నారా? నా జీవితంలో నేను ఎప్పుడు ఏడ్చింది లేదని చెప్పాలి గొప్పతనం. నేను ఏడ్చి ఎంతకాలం మీద నాకు గుర్తు లేదు. హల్లెలూయా. సమస్యని నేర్పించకూడదు, నువ్వు సమస్యని నేర్పించాలి. పరిస్థితులు నిన్ను ప్రభావితం చేయకూడదు, నువ్వు పరిస్థితులను ప్రభావితం చేయాలి. హల్లెలూయా. వింటాక బాగానే ఉంటాయిలే బ్రదర్, ఈ కొటేషన్స్ అన్నీ బాగానే ఉంటాయి వింటాకి. ఇవన్నీ వింటాకి బాగానే ఉంటాయి కదా. నో, అనుసరించాలి, ఆచరించాలి, ఆత్మలో వర్ధిల్లుతూ ఉండాలి. నువ్వంత దమ్ముగా ఉండాలి దేవునితో నీకున్న కనెక్షన్ బట్టి. హల్లెలూయా. ఇవన్నీ చేయగలుగుతావు. ప్రభునందు ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. పరిస్థితులను బట్టి చింతించకండి. ప్రతి వారికి 2 ఆప్షన్స్ ఉంటాయి ప్రియులరా. ప్రతి వారి జీవితంలో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి? చీకటి వెలుగు, సమస్య సంతోషం కదా. నువ్వు సమస్యలన్నీ ఉంటావు, సంతోషంగానే ఉంటావు అంతే కదా. సమస్య నిన్ను ఏం చేస్తుంది? దుఃఖానికి గురి చేస్తుంది, బాధకు గురి చేస్తుంది. సో ఆ సమస్య నిన్ను బాధలోకి నెట్టి, బాధ నుంచి బంధకాల్లోకి నెట్టి నిన్ను ఈ లోకంలో లేకుండా చేయాలని చూస్తుంది. కాబట్టి ఎవరైతే సమస్యల వైపు చూస్తారో, సమస్యలు ఉంటాయి, ఉండక మానవు. యేసు ప్రభువు చెప్పాడు యోహాను 16:33, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించిన అయినా ధైర్యం తెచ్చుకోండి. శ్రమలు ఉండవని యేసు ప్రభువు చెప్పలేదు. శ్రమలుంటాయి, శ్రమలుంటాయి. మరి ఏం చేయాలంట? శ్రమలున్నా కానీ, ఈ లోకంలో మీరు శ్రమలు ఎదుర్కొంటున్నా కానీ ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. హల్లెలూయా. ఎందుకంటే మీ ధైర్యము సమస్యని సమాధి చేస్తుంది. మీ ధైర్యము సమస్యని చీల్చి చెండాడుతుంది. ధైర్యంగా ఎప్పుడైతే నిలబడ్డావో సమస్య తోక ముడుస్తుంది. నువ్వు ధైర్యంగా ఎప్పుడైతే నిలబడ్డావో సమస్య సమాధిలోకి పరుగులు తీస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఏదో వాక్యం వినేసాము, లేకపోతే ఇదిగో ఈ మధ్యన ఎన్ని సాక్ష్యాలు బాగా వస్తున్నాయి కాబట్టి మన జీవితంలో కూడా ఏదో జరుగుతుందని చెప్పి మీరు వచ్చారేమో. ప్రియులారా, సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఏంటి ఆ సత్యం అంటే? నువ్వు సమస్యను పట్టుకుని కూర్చున్నావు ఇంతకాలం. ఏంటి ఆ సత్యం అంటే? సమస్య గురించి మాట్లాడుతున్నావు, సమస్య గురించి చెప్తున్నావు అందరికీ. మరేం చేయాలి బ్రదర్? ఆనందించు, యెహోవాను బట్టి సంతోషించు, ప్రభులో ఆనందించు. సమస్యను మర్చిపో, సమస్య గురించి ఆలోచించొద్దు, సమస్య గురించి 10 మందికి చెప్పొద్దు, సమస్య గురించి వివరించొద్దు. ఎన్నిసార్లు చెప్పినా ఇదే. కానీ నాటతలేదు, మనకి హృదయంలోకి ఎక్కట్లేదు. మనకేంటంటే ఏ సేవకుడికైతే ప్రార్థన చేయమని చెప్పి మనం ఫోన్ చేస్తామో మన సమస్య అంతా వింటాడో అంతే చాలు. ఇంకా నీ సమస్య తీరిందా తీరలేదా నీకు సొల్యూషన్ అవసరం లేదు. నీ సమస్య వినేవాళ్ళు కావాలి నీకు. నీ సమస్యను వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు కావాలంతే. నీ సమస్య తీర్చేవాళ్ళు కాదు నీకు కావాల్సింది. కాబట్టి ఈరోజు అనేక మంది సమస్యల నుండి పోట కారణం తెలుసా? నీ సమస్య అని చెప్పిన నేను విని సరేలే అమ్మ ప్రార్థన చేద్దాం, అయిపోయింది అంతే. ఇంకా అలాగే ఉంటుంది ప్రార్థన. నీ సమస్య నీదే, ఇంకంతే. ఎంత ప్రార్థన చేసినా అలాగే ఉంటుంది సమస్య అనమాట. మరి ఏం చేయాలి? అసలు సమస్యనే నువ్వు సమాధి చేసేస్తే నువ్వే కట్ చేసుకోవాలి, నువ్వే సమాధి చేయాలి, నువ్వే సమస్యకు పరిష్కారం పలకాలి, నువ్వే సమస్యకు ముగింపు పలకాలి. అంటే ఏం చేయాలి? ఆనందించండి, ప్రభులో ఆనందించు, సమస్యలో దుఃఖించుకు, సమస్యతో బాధపడకు, సమస్య గురించి ఆలోచించుకు. ఇవన్నీ పక్కన పెట్టమంటే అబ్బే అసలు ఎక్కదు మనకి. నా సమస్య బ్రదర్, అసలు ఎంత సమస్యలో ఉన్నాను తెలుసా బ్రదర్, ఎంత అప్పులో ఉన్నాను తెలుసా బ్రదర్, ఎంత రోగంలో ఉన్నాను తెలుసా బ్రదర్, ఎంత అవమానంలో ఉన్నాను తెలుసా బ్రదర్, ఎటువంటి నిరుద్యోగ సమస్యలో ఉన్నాను తెలుసా బ్రదర్. తెలియదేముంది? ఎవరికి చెప్పు? నీకున్న సమస్యల కంటే ఎక్కువ సమస్యలు ఆడుకుంటాయి. నీ పక్కవాడి దగ్గరికి చెప్పి నీ సమస్య నీది ఇంతే కదా, నాకు ఇంకా ఎంత ఉందని చెప్తారు. నీకున్న అప్పు గురించి పక్కవాళ్ళకి చెప్పు, నీకంటే డబల్ అప్పు ఉంటుంది వాళ్ళకి. నీకున్న రోగం గురించి చెప్పు, నీకంటే డబల్ రోగం వాళ్ళకు ఉంటుంది. నీ ఇంట్లో ఉన్న గందరగోళం గురించి వివరించు, డబల్ గందరగోళం వాళ్ళకు ఉంటుంది. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ సమస్యని ఎవరికో చెప్పి నువ్వు సాల్వ్ చేసుకుందాం అనుకున్నట్టయితే మోసపోతావు. లేదు బ్రదర్, మేము పాస్టర్ గారికి చెప్తాం. నేను అదే అన్నాను, పాస్టర్ గారికి కూడా నీ సమస్య చెప్పొద్దు. ఎందుకంటే పాస్టర్ గారు కదా నీ సమస్య పరిష్కరించేది, ప్రభువు. మరి ప్రభు ఏమంటున్నాడు? ప్రభు కూడా నీ సమస్య నాకు వచ్చిలే, నువ్వు సంతోషించుతావు నన్ను బట్టి.
నీ హృదయం అంచనా నేను తీర్చేస్తాను. నువ్వు అడగక ముందే, నువ్వు అడుగు ఊహించి వాటి కంటే నేను గొప్ప కార్యాలు చేస్తాను. ఏందాన్ని ఏమబ్జి, నువ్వు అడుగు ఊహించి వాటి కంటే గొప్ప కార్యాలు చేయటం ఏంటి? నువ్వు తలంపు పుట్టక ముందే నేను ఎరిగినాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు నా పిల్లల బట్టలు అడిగినా అడగకపోతే నేను కొంటాను. స్కూల్ ఫీజు కట్టమని వాళ్ళకి అడగరా అసలేండి. నేను వాళ్ళకి అసలు తెలియదు అసలేని ఫీజుల గురించి ఏమీ. నేను వెళ్ళాను, కట్టేశాను, బుక్స్ కొన్నాను, బట్టలు కొన్నాను, యూనిఫామ్ కొన్నాను, అన్నీ. వాళ్ళు ఏం అడగలేదు నన్ను, కానీ హ్యాపీగా వెళ్తున్నారు, ఎంజాయ్ చేసుకుంటున్నారు. హల్లెలూయా. అది లైఫ్. అందుకే చిన్నపిల్లల వంటి వారు అయితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించరంట. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటేనే కానీ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించమంట. వాళ్ళు అనుభవించడం తప్ప అడుక్కోవటం తెలియదు వాళ్ళకి. అడుక్కోరు వాళ్ళు ఏమీ కూడాను. హ్యాపీ ఎప్పుడు కూడా ఉన్నాయి. ఎప్పుడు ఏముంటుంది చూడండి, ఆడుకోవాలనుకుంటారు అంతే. హ్యాపీగా ఉండాలనుకుంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, గొంతులేస్తుంటారు. వాళ్ళకి ఏ విధమైన ద్వేషము, అసూయ, కలహము ఏముండవు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అర్థమవుతుందా? మీరు సంతోష జీవితం జీవించాలి. బ్రదర్ మేము భయంకరంగా హాస్పిటల్లో ఉన్నాం, మరి ఏం చేయాలి? సంతోషించండి. సంతోషం సగం బలం ఇస్తుంది. నువ్వు వేసుకునే మెడిసిన్ కంటే గొప్ప బలం ఇస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏ పరిస్థితిలో ఉన్నా సరే యేసయ్య మనల్ని కాపాడాడు. ఈ రోజున పెద్ద సమస్య అనుకున్నాం, దేవుడు ఏం లేదు, సమస్య లేకుండా చేశాడు. హల్లెలూయా. ఏ రోగంలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఐసీలో ఉన్నా, వెంటిలేషన్ మీద ఉన్నా, ఎక్కడున్నా సరే యెహోవాను బట్టి సంతోషించు. నీ సమస్యలు సమాధి చేసి నువ్వు వచ్చేసేయి. సమస్యను అక్కడ విడిచిపెట్టి వచ్చేసేయి. నీ రోగాన్ని హాస్పిటల్ బెడ్ మీద విడిచిపెట్టి వచ్చేసేయి. వాళ్ళే చెప్తారండి మీరు, ఎక్కడవుతాయి ఇవన్నీ. అందుకనే నువ్వు నిజంగా దాన్ని స్వీకరించిన రోజున నీ సమస్య మళ్ళీ నీ దగ్గరికి రాదు. నీ రోగం మళ్ళీ నీతో రాదు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే అవసరం నీకు రాదు. మరలా ట్యాబ్లెట్ వేసుకునే అవసరం నీకు రాదు. కానీ ఏం చేస్తావు? అది ఎక్కడలేండి, మరి వేసుకోవాలి కదా. షుగర్ ట్యాబ్లెట్ వేసుకోకపోతే కంట్రోల్ అవ్వదు. మరి ఏం చేస్తాం? అది జీవితకాలం వేసుకోవాలి, తప్పదు కదా. అది ఎవరు చెప్పారు? డాక్టర్ చెప్పింది ఫైనల్ కాదు, దేవుడు చెప్పింది ఫైనల్. మోసే గారు ఏం ట్యాబ్లెట్ వాడాడు? కళ్ళకి కళ్ళజోడు ఏం వాడాడు? ఏ బ్రాండ్ వాడాడు? తెలుసుంటే వాడేస్తారు అందరూ. కానీ మోసే గారు ఏ బ్రాండో కళ్ళజోడు పెట్టుకోలేదు. ఆయన కళ్ళజోడే వాడలేదు. అది ఆయన దృష్టిలో పెట్టుకోను. హల్లెలూయా. దేవునితో సహవాసం చేసిన వారిని దృష్టిలో పెట్టుకో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చాలా అద్భుతమైనటువంటివి, ఆశ్చర్యమైనటువంటివి. ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి, నవ్వుతూ ఉండండి. ఎవరన్నా మీరు సంతోషంగా నవ్వుతూ పలకరించారనుకోండి, మీరు ఎంత అంటారు? ఇలా ముఖం విచారంగా పెట్టుకుని, బాధగా పెట్టుకుని గుడ్ మార్నింగ్ అన్నారనుకోండి, ఎవరికంటే ఎలాగుంటుంది కదా? హ్యాపీగా ఫీల్ అవుతారా? మీరు ఏం చేయవసరం లేదు, చూసి నవ్వండి. ఏం చేయవసరం లేదు, వాళ్ళని చూసి స్మైల్ చేయండి, వాళ్ళకున్న బాధ పోతుంది. సంతోష హృదయం ముఖానికి తేటనిస్తుందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ జోషో బ్రదర్కి ఏం తెలుసు మాకున్న సమస్యలు? ఆయనకి ఏమన్నా బాధ చాదా? అందరు బోళ్ళు డబ్బులు పంపేత్తర బోళ్ళు వచ్చేస్తుంది. నాతోటి ఒక్క రోజు ఉంటే మళ్ళీ దేవుడి పని అంటే చేయరు ఎవరు కూడా. నాతోటి ఒక్క రోజు గడిపినట్లయితే వామ్మో పరిచర్య ఎంత ఎలాగుంటుందా, ఇంకెప్పుడు ఈ పరిచర్య వద్దు, ఏముద్ర, శుభ్రంగా ఉద్యోగం చేసుకుందాం, లేకపోతే శుభ్రంగా మన పని మనం చేసుకుందాం అంటుకుంటారు ఎవరైనా. పరిచర్య అంటే ఎలా ఉంటుంది? ఒకసారి కొంతమంది నాతోటి ఉంటారు, ఫోన్లు వస్తాయి కదా, ఫోన్లు మాట్లాడుతుంటాను. వామ్మో ఇట్లాంటి కాల్స్ కూడా వస్తాయా? ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉంటారా? అనేక రకరకాల మనుషులు, రకరకాల సమస్యలు, రకరకాల బాధలు. వాళ్ళకి ఎంత సలహా ఇచ్చినా వినరు, ఆ సమస్య చెప్తే ట్రై చేస్తారు. ఈయనే పాస్టర్ మా సమస్య వినకుండా సమస్య పొద్దంటాడేంటి అంతే, మళ్ళీ ఫోన్ చేయరు, ఇంకా తిరుగుతూ ఉంటారు గిరగిర గిరగిర గిర. జీవితాంతం తిరిగిడే. దేవుడు నీ ఇక్కడికి ఫోన్ చేయించాడు, నీకు ఇక్కడ కనెక్ట్ చేయడంటే నీ సమస్యను సమాధి చేస్తావు.
అక్కడితో నీ జీవితంలో అద్భుతమైన జీవితానికి పునాది వేస్తున్నాడనే సంగతి నీకు తెలియకుండా వినడేంటి నీ సమస్య? నాకు ఎందుకు నీ సమస్య? నేనిచ్చే పరిష్కారం నువ్వు పొందుకోవాలి కానీ, నా ద్వారా దేవుడు చేసే అద్భుతాన్ని నువ్వు అనుభవించాలి కానీ, నీ సమస్య నా తల మీద రుద్దుతున్న ఉపయోగం ఏంటి? నేను దేవుడినా? మీ చింత అవుతుంది నా మీద వేయండి అంటే నేనేమేది? మీ చింతలు నా మీద ఏమీ వేయద్దు, మీ చింతలు నాకు సంబంధించినటువంటి కాదు. కానీ మీ సమస్యలకు పరిష్కారం యేసయ్య ఇచ్చాడు కాబట్టి దాన్ని పంచిపెడతా ఉన్నాను. హల్లెలూయా. సంతోషాన్ని పంచిపెడతాను, నేను సమాధానాన్ని పంచిపెడతాను, ఆనందాన్ని పంచిపెడతాను. అవి తీసుకోండి కావాలితే. ఒక్క నిమిషం టైం ఇవ్వండి, 100 నిమిషాల టైం ఇవ్వండి, మా బాధ అంతా మీతో చెప్పుకుంటాం, మా సమస్యలన్నీ మీతో చెప్పుకుంటాం అని చెప్పి చాలామంది ట్రై చేస్తూ ఉంటుంటారు. మా సమస్య అంటే ఏంటో తెలిస్తేనే కదా మీరు ప్రార్థన చేసేది. నేను డాక్టర్నా ట్రీట్మెంట్ చేయడానికి? ఏ సమస్యకైనా యేసయ్య పరిష్కరిస్తాడో, ఎటువంటి సమస్యనైనా యేసయ్య విడిపిస్తాడో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక సహోదరు నాకు ఫోన్ చేశారు, చాలా ఆశ్చర్యం అనిపించింది. బ్రదర్, నేను అనేక రకాల సాక్ష్యాలు మీ దాంట్లో చూశాను. ఎక్కడ సాక్ష్యం చేసినా ఎవరు చెప్పినా ఏం చేస్తారో, ఫస్ట్ ఆ పాస్టర్ గారు కనిపిస్తారు. అప్పుడు ఇదిగో నేను ఇలా ప్రార్థన చేయడం ద్వారా వీళ్ళకి ఇలా జరిగిందని, లేకపోతే ఎవరైనా సాక్ష్యం చెప్పినా కూడా ఇదిగో ఈ పాస్టర్ గారు ఇలా ప్రార్థన చేస్తే ఇలా చెప్తే ఇలా జరిగింది అంటారు. ఎన్ని సాక్ష్యాలు చూసినా అసలు మీరు ఎక్కడో కనిపించట్లేదు, మీ పేరు లేదు, అసలు మీరు ఎక్కడ కనిపించట్లేదు. నేను చాలా ట్రై చేశాను. చివరికి మీ ఛానల్ అంతా తిరిగేసి ఆ ఛానల్లో ఉన్న ఫోటో చూస్తే కానీ అప్పుడు తెలియలేదు మీరని. దేవునికి మహిమ కలుగును గాక. నా ఉద్దేశం 100% ఫుల్ఫిల్ అవుతూ ఉంది. నా ఉద్దేశం అదే. నీ సమస్య నువ్వు పరిష్కరించుకోవాలి, నువ్వు దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని గణపరచాలి. దేవుడు నీవు మధ్యలోను ఎవరు ఉండకూడదు. ఇంకా నీకు దేవునికి మధ్యలో ఎవరు ఉండకూడదు. నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు, రెడీగా ఉన్నాడు, ఆయన ఇచ్చేశాడు, నువ్వు పొందుకోవాలి. ఆయన చేసేసాడు. ఆ మేలు బట్టి నువ్వు దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఇటువంటి సత్యాన్ని తెలియజేయండి ప్రియులారా, మీ బంధువులు స్నేహితులకి తెలియజేయండి. ఇంకా ఆ సత్యాన్ని అనుసరిస్తూ అనేక బంధకాల్లో సమస్యల్లో తరతరాలుగా జీవిస్తున్నట్లయితే ఈ సత్యం వాళ్ళని స్వతంత్రంగా చేస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆల్ నైట్ ప్రేయర్లు మిస్ అవ్వకండి. ఎంత దేవునితో ఎక్కువగా గడిపేస్తే అంత దేవుడు అర్థమైపోతాడు నీకు. సైతాన్ని గాడు నువ్వు తరిమి కొడతావు. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని గద్దించుడి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎప్పుడైతే దేవునికి లోబడ్డావో అపవాదిని గద్దిస్తావు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్. ఏ రోగం నాలో ఉండటానికి వీలేదు, బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఏ సైట్ లోపం ఉండకూడదు, ఏ బోన్ ప్రాబ్లం ఉండకూడదు, ఏ బ్యాక్ పెయిన్ ఉండకూడదు, ఏ నీ పెయిన్ ఉండకూడదు, ఏ స్పాండిలైటిస్ ఉండకూడదు, ఏ ట్యూమర్స్ ఉండకూడదు, ఏ గడ్డలు ఉండకూడదు, ఏసు నామలో ఏ హెయిర్ ఫాల్ ఉండకూడదు, ఏ సమస్య. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని నువ్వు ఏం చేయాలి? ప్రకటించాలి. అరికాలు మొదలుకు నడినెత్తి వరకు లోపం లేని శరీరం, లోపం లేని మనసు ఇచ్చినందుకు వందనాలు యేసయ్య. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. ఆమేన్. ఇది నువ్వు పలకాల రోజును. ఇది మానేసి మా డాక్టర్ ఏమి ఇచ్చాడంటే నా మెడికల్ రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి, ఇప్పుడు చాలా భయంగా ఉన్నది. నువ్వు భయపడ్డా కాబట్టి నీకు నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ఏ రిపోర్ట్ వచ్చినా కూడా ఆ రిపోర్ట్ని మార్చే దేవుడు నాకున్నాడు. ఎటువంటి రిపోర్ట్ వచ్చినా సరే నా యేసయ్య నా కోసం వేల చెల్లించేశాడు. ఆమేన్. నా యేసయ్య రక్తం నన్ను బాగు చేసేసింది. నేను యేసు రక్తం చేత కడగబడ్డాను. నేను క్లీన్, ఐఎమ్ హోలీ, నేను పరిశుద్ధుణ్ణి. ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్. యేసయ్య DNA నాలో ఉంది, యేసయ్య రక్తం నాలో ప్రవహిస్తుంది. కాబట్టి ఏ రోగము, ఏ హాని నాకు సంభవించదు. 120 సంవత్సరాల వరకు ఏది నాకు ఎంత మాత్రం హాని చేయదు. నేను 120 సంవత్సరాల ఆరోగ్యం ఇలా నువ్వు పలకాలే. జీవమరణ 4 వర్షం. డాక్టర్ నువ్వు రేపు పోతావన్నా సరే 120 సంవత్సరాలు నేను బతుకుతాను. ఆమేన్. డాక్టర్ రిపోర్ట్ని బట్టి కాదు నేను బతికేది, దేవుని వాక్యాన్ని బట్టి బ్రతికిస్తాను. నీ వాక్యమే నన్ను బ్రతికించింది. ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించింది. ఏంటట? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఇది వాక్యాన్ని పట్టుకున్నాడు మాట్లాడే మాట. డాక్టర్ రిపోర్ట్ చేతిలో పట్టుకుంటే అయిపోయింది. డాక్టర్ రిపోర్ట్ నువ్వు చేతిలో పట్టుకుంటే అయిపోయింది. ఇంకా రేపేనంట నా డెడ్ లైన్. 3 నెలలు ఇచ్చారు, 3 నెలలు ఇచ్చారు, 3 గంటలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన టైంకి ముందే నువ్వు మూసుకుంటావు కళ్ళు. అయిపోయింది. హల్లెలూయా. వింటున్నారా? వింటున్నారా? డాక్టర్ రిపోర్ట్ నేను ఏం చేస్తుందంటే సమాధిలోకి నడిపిస్తుంది.
దేవుని వాక్యం జీవ గ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది జీవ గ్రంథం. నీలో జీవాన్ని కుమ్మరిస్తుంది, నేను జీవింపజేస్తుంది, నీకు నెమ్మదినిస్తుంది, నేను బ్రతికిస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీవు బ్రతకడానికి సహాయం పడుతుంది, నిత్య జీవాన్ని ఇస్తుంది నీకు. హలో, వింటున్నారా ప్రియులరా? వినరు ఇలాంటి మాటలు? వినండి, వినిపించండి. అనేక మంది బ్రతుకుతారు ప్రియులరా, అనేక మంది జీవిస్తారు. దేవుని యొక్క వాక్యంలో జీవం ఉంది, వాక్యంలో సత్యం ఉంది. నీ వాక్యం నిన్ను నిలబెడుతుంది, వాక్యం నిన్ను నడిపిస్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మైటీ గాడ్. దేవుని వాక్యాన్ని పట్టుకో. మెడికల్ రిపోర్ట్ని కాదు, డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని కాదు, డయాగ్నోస్టిక్ సెంటర్లో వచ్చే రిపోర్ట్ని బట్టి కాదు, వాక్యాన్ని బట్టి ప్రకటించు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు నాకు వెల చెల్లించాడు, యేసు నన్ను విడిపించాడు, యేసు నన్ను బాగు చేశాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా గమనించండి. నేను డాక్టర్లు తప్పని నేను అంటలేదు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పని నేను అంటలేదు, కానీ అది ఫైనల్ కాదు అని నేను అంటున్నాను. అది ఫైనల్ కాదు. డాక్టర్ చెప్పింది ఫైనల్ కాదు, దేవుడు చెప్పింది ఫైనల్. డాక్టర్ కంటే సుపీరియర్ ఇంకొక ఆయన ఉన్నాడు. మనం ఏదైనా గొడవ జరిగిందంటే ఊర్లో వెళ్తాం పెద్దల దగ్గరికి. వాళ్ళు సరిగ్గా న్యాయం చేయలేదు అనుకోండి, కేసు పెడతారు. కోర్టు, అది ఎక్కడికి వెళ్తారు? స్టేషన్కి వెళ్తారు. అక్కడ న్యాయం జరగలేదు అనుకోండి, కోర్టుకి వెళ్తారు, లోకల్ కోర్టుకి వెళ్తారు. అక్కడ న్యాయం జరగలేదు అనుకోండి, ఏం చేస్తారు? సుప్రీంకోర్టుకి వెళ్తారు, హైకోర్టుకి వెళ్తారు. ఇలాగేం చేస్తారు? పై దానికి వెళ్తూ ఉంటుంటారు. న్యాయం జరిగేంత వరకు, వింటున్నారా? న్యాయం జరిగేంత వరకు పై వాటికి వెళ్తూనే ఉంటుంటారు. అలాగా ఈరోజు నీ మాట్లాడుతున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనందరికంటే పైవాడు దేవుడు. డాక్టర్ల కంటే అందరికంటే గొప్పవాడు, పైవాడు ఎవరంటండి? మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సత్యాన్ని మీరు స్వీకరించినట్లయితే స్వతంత్రులుగా జీవిస్తారు. దయచేసి లోకం వైపు చూడొద్దు, లోకంలో ఉన్న సమస్యల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, ప్రభు వైపు చూడండి. ఎవని మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. ఏ లోటు ఉండదు, ఏ సమస్య ఉండదు అని నేను చెప్పను. ఆ లోటు, ఆ సమస్య ఆ లోటులా కనిపించదు, ఆ సమస్యలా కనిపించదు నీకు. ఆమేన్. నువ్వు జయిస్తావు, ఎందుకంటే నీలో ఉన్నవాడు, నీ లోకంలో ఉన్నవాడు కంటే ఈ సమస్యల్లో మరి అన్నిటికంటే గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి నీకు ఆ సమస్య కనిపించదు, ఆ బంధకాలు కనిపించు, ఆ ఇబ్బంది కనిపించు. ఎందుకంటే మహోన్నతుడైన దేవుడు నీకు మహోపకారాలు చేస్తూ నేను నడిపిస్తాడు, నేను బలపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులరా, నా జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కరువులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఇవన్నీ కూడా నేను అనుభవించలేదని నేను చెప్పను, లేవు అని నేను చెప్పను. అన్నీ చూశాను, కానీ అన్నిటిలో నుంచి దేవుడు లేపాడు. ఆమేన్. అన్నిటిలోంచి దేవుడు లేపాడు. మనం గొప్పవాళ్ళం, మనం జీవం కలిగిన వాళ్ళం, సమృద్ధి కలిగిన వాళ్ళం. చీప్గా ఆలోచించొద్దు, తక్కువగా ఆలోచించొద్దు. ఎప్పుడు నేను గొప్పగా ఊహించుకో. హల్లెలూయా. మరి మాకెవరైతే కనెక్ట్ అవుతున్నారో యవనస్తులు, మరి వారి జీవితాల్లో చాలా అద్భుతమైన కార్యాలు మేము చూస్తూ ఉన్నాం. మాకెవరైతే కనెక్ట్ అవుతున్నారో వారి జీవితాల్లో దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? చాలా సంతోషిస్తూ ఉన్నాం. నేను చెప్పిన విధంగా గైడెన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ జీతాలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ జీవితాలు ఎంత అభివృద్ధి చెందినాయో తెలుసా? ఎంత ఆశీర్వాదకరంగా మారుతున్నాయో తెలుసా? హల్లెలూయా. ఎంత అద్భుతంగా మార్చబడుతున్నాయో తెలుసా? మైటీ మిరకల్స్, గొప్ప కార్యాలు చూస్తున్నారు వాళ్ళు. దేవుని శక్తిని అనుభవిస్తున్నారు. సమాజంలో, సంఘంలో విస్తరించబడుతున్నారు. గొప్ప గొప్ప జీవితాలు జీవించగలుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున అంటే అందరూ వచ్చిన దగ్గర గైడెన్స్ తీసుకోండి, నా చర్చికి రండి, నా దగ్గరికి రండి, నేనేమి ఎవరిని చెప్పట్లేదు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన విధంగా చేయండి. సత్యంలో నడిపించబడండి, సర్వ సత్యంలోకి నడిపించబడండి, జీవితాలు కట్టుకోండి, అద్భుతాలు చూడండి. హల్లెలూయా. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. మన దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి నువ్వు ఏ సమస్యలు గుండా వెళ్తున్నా సరే, ఆల్రెడీ పరిష్కరించేసిన సమస్య, ఎక్స్పైర్ అయిపోయిన సమస్యతో నువ్వు బాధపడుతున్నావు. దేవుడి దృష్టిలో ఎక్స్పైర్ అయిపోయింది ఆ సమస్య. దేవుడి దృష్టిలో సమాధి చేశాడు సమస్యని. దేవుడి దృష్టిలో ప్రతి సమస్యను చిత్తుగా ఓడించాడు, మరణాన్ని ఓడించేశాడు.
కదా. మరణానికి భయపడతారు చాలామంది, అబ్బో ఏమవుతుందో ఏంటని చెప్పి. దేవుడు ప్రతి సమస్యను ఓడించేశాడు. వింటున్నారా? దేవుడు ప్రతి సమస్యను ఓడించేశాడు. హల్లెలూయా. దేవుడు ప్రతి సమస్యను ఓడించేశాడు, చిత్తుగా ఓడించాడు. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, పేదరికం, ఒంటరితనం, కృంగుదల, మానసిక ఒత్తిడి, నిరుద్యోగం, పెళ్లి కాకపోవటం, గుడ్డలతనం, ఏ సమస్యనైనా యేసయ్య ఓడించాడు, యేసయ్య పరిష్కరించాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు అనుభవిస్తున్న సమస్య నీకు పెద్దదిగా అనిపిస్తుందేమో, నీకు కష్టంగా అనిపిస్తుందేమో, దేవునితో ఎక్కువగా గడిపేసాయి, దేవుని సందులో ఎక్కువగా గడిపేసాయి. ఆల్ నైట్ ప్రేయర్ అనేది అందుకనే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆల్ నైట్ ప్రేయర్లు ఎక్కువ సమయం గడిపేసేయండి. ఆల్ నైట్ ప్రేయర్లు ఎక్కువగా మరి జీవితాన్ని కొనసాగించండి. ఎట్టి పరిస్థితులు ఆల్ నైట్ మిస్ అవ్వద్దు. అవకాశం ఉంటే దేవుని సందుకు వచ్చి పాలు పంచుకోండి, డైరెక్ట్గా పాలు పంచుకోండి. ఒక్క మాట కూడా మిస్ కాదు, ఒక్క నిమిషం కూడా వృధా కాదు. ఒకవేళ ఆన్లైన్ మీకు ఏదైనా డిస్టర్బెన్స్ రావచ్చు, ఒకవేళ నిద్ర రావచ్చు, కానీ ఖచ్చితంగా దేవుని సందుకు రావడానికి ప్రయత్నించి నెలకొకసారి ఏదో ఒక ఏరియాలో పెట్టుకోండి. అనేక ఏరియాలు ఆన్లైన్ పెడుతూ ఉన్నాం. మరి మీకు అవకాశం ఉన్న దాంట్లో కనీసం నెలకొకసారి ఒక్క దాంట్లోనే మీరు డైరెక్ట్గా పాలు పంచుకోండి. మిగతా అన్ని మాత్రం ఆన్లైన్లో పాలు పంచుకుంటూనే ఉండాలి. ప్రతి వారం ఆన్లైన్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఆమేన్, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి 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 వారం కూడాను. ఆమేన్. ఇంకా దేవుడు విస్తృతపరుస్తున్నాడు. నా ఆశ ఇంట్లోంచి 3 లైవ్లు ఇవ్వటం కాదు, ఈ 3 లైవ్లు కూడా 3 మీటింగ్లో జరగాలి. ఆమేన్. 3 ప్లేసెస్లో జరగాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఖచ్చితంగా దేవుడు చేస్తున్నాడు, నమ్ముచున్నాను, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో మీరు చాలా ప్రత్యేకించబడిన వారు. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు కాబట్టి ఈ యొక్క వాక్యం వినగలుగుతున్నారు. మీరు ప్రత్యేకించబడిన వారు. మీ ద్వారా ప్రపంచం ప్రభావితం అయ్యేలాగా ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యాన్ని స్వీకరించి అనుసరించి అమలు చేసిన రోజున అద్భుతాలు మీ వెంట పడతాయి. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని బట్టి ప్రజలు సంతోషిస్తారు, మిమ్మల్ని బట్టి ప్రజలు ఆనందిస్తారు. మీ జీవితాలు ఆనందమయంతో నిండబడతాయి. ఎందుకంటే దేవుని వైపు మీరు చూస్తున్నారు, దేవుని కలిగి ఉన్నారు. ప్రభువుని బట్టి ఆనందించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆనందించండి, ఆనందించండి. ఆనందం వెంట పరుగులు తీయొద్దు. ఆనందం కలిగి జీవించండి, ఆనందం కలిగి ఉండండి. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మరి మనందరిని బలపరిచి నడిపించి ఈ యొక్క మరి దేవుళ్ళు ఆనందించడానికి చూపించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.